వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. హెడ్లైన్స్ చూద్దాం. గంజాయి అక్రమ రవాణాపై నార్కోటిక్స్ పోలీసుల ఉక్కుపాదం. వరంగల్లో 129 కిలోల గంజాయి పట్టివేత. ఆదోని మార్కెట్ యార్డులో వేరుశెనగ కొనుగోళ్ల పరిశీలన. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే దళారీలపై కఠిన చర్యలు. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన నిర్మల్ కలెక్టర్. పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆదేశం. తాళ్లరేవులో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం. ప్రచార రథంతో ఎయిడ్స్ పై ప్రజల్లో చైతన్యం. నాగర్ కర్నూల్లో గుప్త నిధుల వేట. అనుమానితులను అరెస్టు చేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో వాహనాల తనిఖీల్లో 129 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నార్కోటిక్స్ డీఎస్పీ రమేష్ కుమార్ తెలిపారు. వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నారో ఒక ఏటీఐ వెహికల్ వచ్చింది. దాన్ని కుమారస్వామి ఎస్ఐ అండ్ టీం చెక్ చేయగా వాళ్ళు సమాచారం సరి అయిపోతే మళ్ళీ అడిగితే మళ్ళీ ఒకసారి వాళ్ళు చెప్పారు, మేము ఇద్దరం ఆ ఏటీఐ వెహికల్లో సాయుజ్ అనేవాడు ఒకడు బెస్ఎల్ఆర్ సి మ్యాగ్ అని ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా డ్రైవరు. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్టర్స్ మాత్రమే. వీళ్ళకు అజిత్ అనేవాడు డబ్బులు ఇచ్చాడు, మీరు తీసుకొని రండి. ఈ అజిత్ అనేవాడికి విక్కీ అనేవాడు ఒడిశాలో వీడు సప్లయర్. అక్కడ వీళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయి, అజిత్ అండ్ విక్కీకి. అయితే వీళ్ళకి ఏంటంటే ఈ మధ్యన ఈ అజిత్ అనేవాడికి వీళ్ళిద్దరు సోయేజ్ అండ్ బెసరాలు వీళ్ళు డ్రైవర్గా పరిచయాలు. మీరు తీసుకొని రండి, మీకు 35,000 ఇస్తాము, డబ్బులు మేము ఎంత ఇస్తామో ఏం చేస్తాం వాళ్ళు ఇస్తారు అంటే వీళ్ళు పోయి ఒక 2-3 రోజుల ముందు ఉండి అది తీసుకొని వస్తుంటారు గంజాయి. ఈ మధ్యకాలంలో మేము అక్కడ పోయి మార్ట్ వేసి చెక్ చేయగా వాళ్ళు మాకు దొరుకుతారు. మేము అట్టి వెహికల్ని వాళ్ళని తరచుగా చెక్ చేయగా దాదాపుగా 100 కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో భీమబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేరళ హై స్కూల్ వద్ద విద్యార్థులు గ్రామ ప్రజలకు ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ ప్రచార రథం ద్వారా వీడియో చిత్రాలు ప్రదర్శించి అవగాహన కల్పించారు. అనంతరం మహిళలు, యువతీ యువకులు నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. కేరళ పబ్లిక్ స్కూల్ వద్ద, ప్రకాష్ కాలేజ్ వద్ద, తాళ్లరేవు హై స్కూల్ వద్ద మరియు సొంత మార్కెట్ లోను, చొల్లింగపేట గ్రామంలో కూడా ఈ ఐఈసీ మెటీరియల్ క్యాంపెయిన్ మళ్ళీ ఎల్ఈడి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఎందుకు అని అంటే హెచ్ఐవి మీద అవేర్నెస్ తీసుకురావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా యువతలో హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది అంటించుకుంటే వచ్చే వ్యాధే కానీ అంటువ్యాధి మాత్రం కాదు. ఇది ఎవరైనా అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వల్ల హెచ్ఐవి అనేది వచ్చే అవకాశాలు 100కి 90% ఉంది. అదేవిధంగా 10% సూదులు సిరంజులు వాడకం వల్ల
తర్వాత బ్లడ్ గ్రూప్ గుర్తించకుండా బ్లడ్ బ్యాంక్ నుంచి ఎక్కించుకోవడం వల్ల కూడా ఈ HIV AIDS సోకే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనేసి తెలియచేస్తా ఉన్నాము. అదే ఈ విధంగా HIV AIDS సోకిన గర్భిణీ స్త్రీ నుండి బిడ్డకి HIV అనేది రావడం లేదు. అది కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకలలో శ్రీ శ్రీ లక్ష్మవ్వ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా ఆలయ నిర్మాణానికి 40 లక్షలు మంజూరు అయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కొంక మీనాక్షి నాయుడు సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెరుగుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. భూమి పూజకి ప్రభుత్వం నిధులు కేటాయించడం వల్ల, శ్రీవాణి ట్రస్ట్ నుంచి నిధులు కేటాయించడం వల్ల ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో నిర్మించినటువంటి దేవాలయం పూర్తి స్థాయిలో శిథిలావస్థకి చేరుకోవడం వల్ల ఈరోజు మరి పునర్నిర్మాణం కోసం భూమి పూజ చేసి ఈ యొక్క దేవాలయం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎప్పటికీ వర్షాలు వస్తే కారేది. ఆ గణేకల గ్రామ ప్రజలకు కోరిక ఉండేది, ఎప్పుడైతే కొత్త దేవస్థానం కట్టిస్తామని. ఆ కోరిక త్వరలో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏమంటే ఈరోజు భూమి పూజ పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో, గ్రామ పెద్దల సమక్షంలోన పెద్ద ఎత్తున జరిగింది. ఆ కోరిక డిసెంబర్ లోపల ఖచ్చితంగా గుడి పూర్తవుతుంది. ప్రభుత్వ పరంగా శ్రీవారికి సంబంధించిన డబ్బులు దాదాపుగా 40 లక్షల రూపాయలతో టీటీ నిధులు గ్రాంట్ రిలీజ్ అయినది. కానీ ప్రభుత్వానికి అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన ఇన్ఛార్జ్ తమ్ముడు శ్రీ ఉమాపతి నాయుడు గారు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నకల్లోని ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలకు వచ్చినట్లు అనుమానిస్తున్న 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి కారులో తవ్వకాల పరికరాలు, పూజా సామాగ్రి గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మరో ఘటనలో వెల్దండ మండలం రాచూర్ తాండా సమీపంలో గుప్త నిధుల కోసం జేసీబీతో తవ్వకాలు జరుపుతున్న 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ కొనుగోలు ప్రక్రియను మార్కెట్ యార్డు కమిటీ పరిశీలించింది. రైతులకు ఇబ్బందులు కలగకుండా నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేపట్టాలని దళారీలకు సూచించింది. నిబంధనలు ఉల్లంఘించి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే లైసెన్సులు రద్దు చేస్తామని కమిటీ హెచ్చరించింది. కుప్పలుగా వేయకుండా క్రాసింగ్ విధానం గ్రేడింగ్ చేయడం కోసం అని చెప్పి ఆరబెడుతున్నారు అని పత్రికల్లో వచ్చింది. దీనికి సమాధానం చెప్పడం కోసం అని చెప్పి ఈరోజు పర్యటిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమని రైతులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మార్కెట్ యార్డు నుంచి సూచనలు ఉన్నాయి, పై అధికారుల నుంచి, కలెక్టర్ ఆఫీస్ నుంచి మనకు సూచనలు ఉన్నాయి. ఏమని అంటే ఆరబెట్టకూడదు, కుప్పలుగానే వేయాలా అని. మనం పలుమార్లు చెప్పినాము, నోటీసులు ఇచ్చినాము, మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు సెక్రటరీ గారు తనిఖీ చేస్తున్నారు, చైర్మన్ గారు, నేను తిరుగుతూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం రైతులతో. కానీ ఒక ప్రాక్టికల్ సమస్య ఏమొస్తుందంటే అది దళారీలే రైతుల్ని ముందు పెట్టి మీరు మేమే ఆరబెడుతున్నామని రైతుల ద్వారా చెప్పిస్తున్నారా, లేక మీరే సొంతంగా మీ పంట ఆరబెట్టడం కోసం ఆరబెడుతున్నారా, తేమ శాతం తగ్గడం కోసం ఆరబెడుతున్నారా అని మీరు చెప్పాలా. మీరే సొంతంగా పెడుతున్నారా? కుప్ప ఉండడం వల్ల ఏమవుతుందంటే గ్రేడింగ్ విధానం ఉండదు. 1 క్వింటా మీద 1 కేజీ నుంచి 2 కేజీల వేస్టేజ్ పోతుంది. మట్టి అని అవి వేస్టేజ్ ఉంటాయి కదా, వెన్ని పోతాయి, దుమ్మని పోతే మీకే నష్టం. డబ్బు మీరు లక్షల్లో పోగొట్టుకుంటారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్కు వచ్చే ప్రజలకు ఉచిత ఆయుష్ వైద్య సేవలు అందిస్తున్నారు. గత 4 నెలలుగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఈ శిబిరంలో ఆయుర్వేదం, యోగా, హోమియోపతి తదితర వైద్య విధానాలతో సుమారు 80 నుంచి 100 మందికి చికిత్స అందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు. శాఖలుగా ఉన్న ఆయుర్వేదము, యోగా అండ్ న్యాచురోపతి, హోమియో అండ్ యునానీ తరఫున ప్రతి సోమవారం మేము క్యాంపులు నిర్వహిస్తున్నామండి. దీనికి మంచి స్పందన వస్తుంది. ఈరోజు సుమారు 80 నుంచి 100 మంది రోగులు వచ్చి వాళ్ళ వ్యాధులకి ఎట్లా నివారించుకోవాలి, ఏం పరిచయం చేయాలి, ఎట్లాగ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిసీజ్ ఎట్లా చేసుకోవాలనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే ఉచితంగా కూడా మందులు ఇస్తున్నాము. అలాగే మేము ఇక్కడ పెట్టడం కారణం ఏంటంటే జిల్లా నలుమూల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు ఇక్కడికి. కలెక్టరేట్లో వాళ్ళ ఫిర్యాదులతో పాటు వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆయుష్ శాఖ నుంచి కూడా మేము వాళ్ళకి ఉపశమనం కలిగిస్తున్నాము. సో మేము ప్రజలందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే వారి యొక్క వ్యాధులు ఉంటే వాళ్ళ యొక్క ప్రదేశాల్లో ఆయుష్ శాఖ వైద్యశాలను సందర్శించి వాళ్ళు ఉచితంగా వైద్యంతో పాటు మందులు కూడా తీసుకోవచ్చు అండి. సో మేమందరం కూడా ఈ ప్రజలందరికీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ ప్రోగ్రాంలో ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున డాక్టర్ శ్రీరామ్ గారు ఆయుర్వేద డిస్పెన్సరీ భీమవరంలో ఉంటారు. వారు మరియు డాక్టర్ సుజనా, నేను గవర్నమెంట్ ప్రకృతి వైద్యశాల పాలకోడేరు నుంచి వచ్చున్నామండి. ఇక్కడ పీజీఆర్ఎస్ ప్రోగ్రాంలో ప్రజలందరికీ కూడా వారి ఆరోగ్య సమస్యల గురించి వాళ్ళు ఇక్కడ. కర్నూలు జిల్లా ఆదోనిలోని శంకర్ నగర్ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సేమియా బట్టి పూర్తిగా దగ్ధమైంది. తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో సుమారు 3 లక్షలకు మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. బట్టిపైనే ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వారు కోరారు. భాషా కుటుంబం, షేఖాన్ బి కుటుంబం, 5 మంది ఆడపిల్లలు. ఇక్కడ వారు ఆదోని ఆలూరు రోడ్లోన సేమియా బట్టి పెట్టుకొని జీవనం గడుపుతుండేవారు. అది నిన్న రాత్రి దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం నష్టం వచ్చింది. దాదాపు 3 లక్షల వరకు, 1.5 లక్ష మెటీరియల్ ఉంటుంది, 1 లక్ష షెడ్డు అంతా కూడా ఉంటుంది. సోమత లేదు వాళ్ళకి. ఇప్పుడు మరి వేయాలంటే 1 లక్ష కావాలి. ఇప్పుడు మరి షెడ్ వేయడానికి 1,30,000 అంతా మొత్తం కాలిపోయింది. ఇంకా చిన్న పిల్లలు అంతా వీళ్ళు ఆడపిల్లలు పట్టుకొని వర్కర్స్ లేక వీళ్ళే 2 పట్టుకొని పొద్దున్న వీళ్ళే అంతా కష్టపడి చేస్తుంటారు మేడం. ఇది పొద్దున్న 4 గంటలకి వైరు కొద్దిగా షార్ట్ కొట్టి అది పైన దానివల్ల కాలిపోయింది. మనకి ఏరే వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ చేసినారు, వచ్చి ఇప్పుడు అంటే పైన మేడం అది తార్పాల్ ఉంది. ఆ తార్పాల్ కాడ అది జైంట్ ఉంది అనమాట. అది రెండు షార్ట్ కొట్టి తార్పాల్కి వచ్చి మొత్తం కాలిపోయింది మేడం. మనకి తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం యానంలో వివాహితను హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేసిన భర్త చెక్క అప్పారావును కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబం సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ సురేష్ బాబు హామీ ఇచ్చారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబం సభ్యులకు అప్పగించారు. నేను భీమనగర్ నివాసిని, నా పేరు రత్నాకర్ పినమాక, సోషల్ యాక్టివిస్ట్ని. నిన్న జరిగిన విషయం ఏంటంటే భీమనగర్కు చెందినటువంటి పొవల్ రమేష్ అనేటువంటి ఈయనకి ఈవిడ వీళ్ళిద్దరు కనిష్ట కుమార్తె, 4వ సంతానం రేఖ అనే అమ్మాయిని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. అమ్మాయి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 2021లో హిందూ వివాహం చేసుకున్నారు. అమ్మాయి ఇష్టపూర్వకంగానే చేసుకుంది. అంటే అమ్మాయిని శారీరకంగా వాడు వాడుకుని దొంగ తీసుకోవడం వల్ల తప్పక, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాడు బెదిరించి మనం ఏమైనా బెదిరిస్తాము, మనం ఏదైనా కేసులు పెడతామనే ఉద్దేశంతో తప్పక చేసుకోవాల్సి వచ్చిందన్నమాట. రూపాయలు మనల్ని కట్టమని చెప్పేసి అడిగితే ఈయన దగ్గర ఆ స్తోమత లేక నేను తర్వాత ఇస్తానులే అని చెప్పేసి ఇది చెప్పడం. ఫస్ట్ ఇచ్చాం, తర్వాత మళ్ళీ కూడా. సార్ మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 5 సంవత్సరాలు అవుతుంది. 2021లో అయింది. 5 సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు తగ్గు తెచ్చారండి? ఇంచుమించుగా అంటే నేను ఎప్పుడు ఈ తగ్గు రాలేదు, కానీ
ఈయనకి సంబంధించిన కొంతమంది పెద్దలు, ఆ కుర్రోడికి సంబంధించిన కుటుంబీకులు, ఆ పేట పెద్దలు ఇంచుమించుగా ఈ 5 సంవత్సరాల్లో ఒక 10-15 సార్లు జరుగుంటాయి. అమ్మాయిని కొట్టుకోవడం, అమ్మాయిని టార్చర్ పెట్టడం, ఆ కుర్రోడు కొంచెం సాటిస్ఫాక్షన్ లక్షణాలు కూడా ఉన్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులోని హైదర్ సాబ్ వీధి 22వ వార్డుకు చెందిన సుమారు 50 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. వైసీపీపై నమ్మకంతోనే పార్టీలో చేరామని కొత్తగా చేరిన వారు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వాలని రాచమల్లు పిలుపునిచ్చారు. పూర్తి చేయలేకపోయినాడు. పెన్షన్ ఇవ్వలేకపోయినాడు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు 2 సంవత్సరాలుగా 6 ఇవ్వలేకపోయినాడు. జగనన్న కాలనీలు ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయినాడు. ఇవి కాకుండా ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గర రూపాయి లెక్కలేని పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ అటకెక్కిచ్చినాడు. కాలిరిగి ఆసుపత్రికి పోతే 70,000 లక్ష రూపాయలు ఉంటే లోపలికి రా, లేకపోతే ఇంటికి పోంటున్నారు. అప్పు చేసి చూపించుకోవాలా, లేదంటే మూలబడి కాలవడాలా, లేదంటే చచ్చిపోయి కాటికి పోవాలా. ఇది ఈ ప్రభుత్వం. ఇవన్నీ మీకు తెలుసు ప్రజలారా. పొద్దుటూరు పట్టణానికి ఆనాడు నీళ్ళు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, పార్కు కట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మైదుకూరు రోడ్డు అందంగా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. అన్ని రకాలుగా నేను నా మానవతా హృదయాన్ని ప్రదర్శించి ప్రతి మనిషికి అందుబాటులో ఉండి నేను సహాయపడినా తల్లి. ఇన్ని చేసినప్పటికీ కూడా నేను ఓడిపోయినందుకు నాకేం బాధ లేదు. మీకు నష్టం జరుగుతుందనే నా బాధ. చంద్రబాబు నాయుడు మరొకసారి మిమ్మల్ని మోసం చేస్తాడనే ఆనాడు నా బాధ. జగన్ వచ్చింటే మీ కుటుంబాలు బాగుండు, మీ పిల్లలు బాగుండిండు. చంద్రబాబు నాయుడు వస్తే మీ పిల్లలకు విద్య ఉండదు, ముసలోళ్ళకి ఆరోగ్యం ఉండదు, ఆడవాళ్ళ చేతిలో డబ్బులు ఉండవు. ఇవి సత్యమా అసత్యమా తల్లి నేను మాట్లాడేది? ఇవి సత్యమైనప్పుడు జరిగిన పొరపాట్లు సరిదిద్దుకునే భాగంగా అక్టోబర్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండా చేతబట్టినటువంటి అభ్యర్థులను గెలిపించి మన జీవితాలకు మళ్ళీ మెల్లగా మెరుగుపరుచుకునేదానికి, ఈ ప్రభుత్వాన్ని ఎదిరించేదానికి మాకు శక్తిని ఇవ్వండి తల్లి. ఇంకా 2.5 సంవత్సరం ఈ ప్రభుత్వం ఉంటుంది. మరి ఈ ప్రభుత్వాన్ని మేము ఎదిరియాలంటే నేను ఎమ్మెల్యే కాదు, అన్న కౌన్సిలర్ కాదు, ఈ అన్న. కాకినాడ జిల్లా తాళరేవు సంతపేటలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 2 తాటికల్లో ఓ టెంట్ హౌస్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇళ్లలోని వస్తువులు, బైక్తో పాటు టెంట్ హౌస్ సామాగ్రి కాలిపోవడంతో సుమారు 6 లక్షల నష్టం వాటిల్లింది. 3 నిరాశ్రయులయ్యారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బారావు బాధితులను పరామర్శించి బియ్యం, వంట సామాగ్రి అందించారు. అదేవిధంగా ఎంఆర్ఓ గారి దృష్టిలోనే, ఆర్డీఓ గారి దృష్టిలో పెట్టి ఆ ముగ్గురికి కూడా పక్కాగా ఇల్లు కట్టుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. మరి చాలా దురదృష్టకర సంఘటన జరగటం చాలా బాధాకరం. వాళ్ళు కట్టుబట్టలతో ఉండటం తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. వారికి తప్పకుండా మా కూటమి నాయకులందరూ కూడా సహకరించి వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా తప్పకుండా మేము పర్యవేక్షణలో పెట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు పోయిన దాంట్లో పోయిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన ప్రభుత్వం చదివించడానికి ప్రయత్నం చేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కొప్పుల వెలమ సంక్షేమ డైరెక్టర్ గొట్టాపు వెంకట నాయుడు మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 34% రిజర్వేషన్లను కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న మున్సిపల్, జెడ్పీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 34% రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు మా కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించినందుకు గాను మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావత్ బీసీ కులాలందరము కూడా తల ఉంచి ఆయనకు మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీలకు సముచిత స్థానం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి
ఈరోజు 34% రిజర్వేషన్ కల్పించి మాకు అన్ని విధాలా కూడా రాజకీయంగా ఆర్థికంగా భారీగా బీసీలకు ఈ రాష్ట్రంలో అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అతను గొడ్డల పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 34% పెంచి మరి చంద్రబాబు నాయుడు గారు మా బీసీలకు ఎంతో సంతృప్తి స్థానం కల్పించారు. ఈ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో వీరవాసరం మండలం కొర్రపాడు గ్రామస్తులు తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. గ్రామంలో కలుషిత త్రాగునీటితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, డ్రైనేజీ, విద్యుత్, రోడ్ల సదుపాయాలు కూడా లేవని తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రజలను ఆదుకోవాలని అధికారులను కోరారు. నా పేరు వర్ధనపూర్ రాజా చార్లెస్. మా గ్రామము వచ్చి కొరపాడు, బేతపూడి పంచాయతీ శివారులో ఉంటుంది. మా యొక్క సమస్యలు ఏంటంటే ఇంచుమించు ప్రస్తుతం అయితే మనం వాటర్ యొక్క కలుషితం అయిపోయింది. మరి అవే నీటిని మాకు యమునాపల్లి, కొరపాడు కూడా సప్లై చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రతి కుటుంబంలో కూడా అనేకమైన బలహీనతలు పడిపోయి ఉన్నారు. చర్మ వ్యాధులు కూడా వచ్చినాయి. ఆ వాటర్ కూడా మరి చాలా భయంకరమైన స్థితిలో ఉంది. మీరు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాం, వారు ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత మాకు రోడ్లు ఒకటి, అది మేము పంచాయతీకి వెళ్తుంటే ఆర్ఎంబీ అంటున్నారు, ఆర్ఎంబీ వెళ్తే పంచాయతీ అంటున్నారు. ఆ విషయంలో కూడా మేము చాలా సఫర్ అవుతున్నాం అనేకమైన సంవత్సరాల నుంచి. అది ఎప్పటి నుంచో ఉన్నది, ఇంచుమించు 100 సంవత్సరాలు దగ్గర పెడుతుంది. అప్పటికీ కూడా మాకు ఎటువంటి రోడ్లు లేవు. ఏదో నామకార్థంగా కంకర రోడ్డు ఒకటి వేసి వదిలేశారు. తర్వాత అది చిన్న గ్రామం, ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, దానికి కూడా ఎటువంటి సదుపాయం లేదు. అలాగే మరి కరెంటు విషయంలో కూడా మేము అనేక మందిని అడిగాము, తర్వాత ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే మరి ఎవరిని అడిగినా ఎటువంటి సమాధానం లేదు కనుకని మరి ఒక స్పందన కార్యక్రమంలో మరి మేము ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి మేము వచ్చి ఉన్నాము. ఈ యొక్క రోడ్లు, అలాగే డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత వాటర్, మరి ముఖ్యంగా వాటర్ కలుషితం అయిపోయింది. అప్పుడు త్రాగటానికి కూడా అవే వాటర్ ఇస్తున్నారు కనుక మేము ట్రాన్స్పోర్ట్ ఇక కరెంట్ విషయంలో కూడా మేము సబ్మిట్ చేసాం. వాళ్ళు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీ కన్నబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కష్టకాలంలో పార్టీ క్యాడర్ను కాపాడేందుకు కన్నబాబు చేసిన కృషి అభినందనీయమని నాయకులు కొనియాడారు. మురళీ కన్నబాబు గారు 57వ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు మన అన్నా క్యాంటీన్ దగ్గర ఆత్మకూరులో అన్నదాన కార్యక్రమం, వీళ్ళు వీరాభిమానులు మన ఓంకార్ కానీ, యజ్దాని కానీ, అలాగే చాలామంది పిల్లకాయలందరూ కలిసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి అలాగే అన్నదానం కూడా చేస్తున్నారు. పార్టీ కోసం అహర్నిశలో కష్టపడిన వ్యక్తి కన్నబాబు గారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఒక కార్యకర్తగా ఎదిగి, అలాగే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి కాకుండా నియోజకవర్గ స్థాయిలో కూడా ఆయన పోటీ చేయడం కూడా జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందుబాటులో లేకుండా వెళ్ళిపోయే రోజులు వచ్చినాయి ఒకప్పుడు. అటువంటి రోజుల్లో పార్టీకి అండగా నిలబడి నేనున్నాను, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఉంటానని చెప్పి అందరికీ నేనున్నాను భరోసా. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పెండింగుల్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు, భూ సమస్యలపై ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. శాఖల మధ్య సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని 15 పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసేందుకు కూటమి నాయకులు సహకరించాలని ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు కోరారు. గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేయించి విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. జీవీఎంసీలో విలీనంతో గ్రామాలకు మరిన్ని నిధులు వచ్చి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మీకున్న భూమి వాల్యూ పెరగాలన్నా మీ ఊళ్ళో నేను వాళ్ళని అడిగితే వాళ్ళు కలపడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు, తీర్మానాలు కూడా అయిపోయి చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రాత్రే ఆయనతో మాట్లాడితే అన్న ఏంటి మీ పొజిషన్ అంటే నాకంతా అయిపోయి తీర్మానాలు కూడా అయిపోయాయి అన్నాడు. అంటే మన ఒక్క మండలం కోసం ఇంకా మనం ఏదైతే కాదు. అయితే నా ఆలోచన కూడా ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా మీకున్న భూమి వాల్యూ పెరగాలన్నా మీ ఊర్లో డెవలప్ అవ్వాలన్నా మన పంచాయతీల్లో ఉంటే ఈ 4 మండలాల్లో ఉంటే మనం డెవలప్ అవ్వం. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఈ 2 సంవత్సరాలు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. మనసు పెట్టి పని చేస్తే పంచాయతీల్లో కొన్ని ఇంటర్నల్ రోడ్లు వేసుకోగలిగాం, కానీ అర్బన్తో కంపేర్ చేస్తే మనం అర్బన్ నేను తెచ్చినంత పంచాయతీ తేలేకపోయాం. ఎందుకంటే డబ్బు లేదు రాష్ట్రం. ఈ గ్రేటర్ విశాఖలో మంత్లీ ఇన్కమ్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రేటర్ విశాఖకు వచ్చే డబ్బుల్ని ఎక్కడే ఖర్చు పెట్టాలని ఒక తీర్మానం చేయించి మనం డెవలప్ అవుతా ఉన్నాం. అంటే రమాలని ఏ ఒక్క వాటికి కూడా ఒక 50 కోట్లు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. చేసుకుంటూ నెట్లో వచ్చే గైడ్ లైన్స్ ప్రకారం కోళ్ల ఫారం ప్రకారం మేము పెడుతున్నాము.